హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మెయిన్లీ 2017లో సేమ్ పేపర్ 1 హిస్టరీ అండ్ పాలిటీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, టోటల్ 150 క్వశ్చన్స్. జస్ట్ ఒక ఓవర్వ్యూ చూద్దాం. స్ట్రైట్గా అడుగుతున్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా. అప్పట్లో 2017, ఇప్పుడు నియర్లీ 6-7 ఇయర్స్ దాటుతుంది, 6 ఇయర్స్. బట్ ఒక గ్లాన్స్ ఉండడం బెస్ట్. సో ఆప్షన్ షోన్ ఇన్ గ్రీన్ ఆర్ కరెక్ట్, రెడ్ ఆర్ రాంగ్. ఓకే, సో స్టార్ట్. ఐడెంటిఫై ద లేక్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ పిత్తాపురం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పృథ్వీశ్వర ఆఫ్ వెల్నాడు. సో పిత్తాపురం ఇన్స్క్రిప్షన్లో ఏ లేక్ గురించి మెన్షన్ చేశారు? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చిల్కా లేక్, పులికాట్ లేక్, కొల్లేరు లేక్, పక్కాల్ లేక్. సో ద ఆన్సర్ ఈస్ కొల్లేరు లేక్. సో పిత్తాపురం ఇన్స్క్రిప్షన్ ఈస్ కొల్లేరు లేక్. సో స్ట్రైట్ క్వశ్చన్. సెకండ్, వెలనా యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ తెలుగులో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, ద రాయచూర్ డోబ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్. మనకు తెలుసు రాయచూర్ డోబ్ కృష్ణ అండ్ తుంగభద్ర, తుంగ అండ్ భద్ర, కృష్ణ అండ్ గోదావరి, గంగా అండ్ కృష్ణ. సో కృష్ణ అండ్ తుంగభద్ర, ఇది కూడా స్ట్రైట్. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్ నుంచి ఏ డైనాస్టిక్ గురించి అడిగారో కూడా డిస్కస్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్ సైట్? సో కీసరపల్లి, బిల్లాసోర్గం, ఉట్నూర్, రేవరాల. సో బిల్లాసోర్గం ఆన్సర్. సో ఇది ఏన్షియంట్ హిస్టరీ దగ్గర నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఎవిడెన్స్ ఆఫ్ చాల్కోలిథిక్ ఏజ్ ఇన్ ఆంధ్ర? సో సంగనకల్లు, టెక్కలకోట, పలవాయ్, పట్టపాడు. సో ఆన్సర్ వచ్చి పట్టపాడు అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ లిటరేచర్ రెఫర్స్ టు ఆంధ్ర యాజ్ ఆంధ్రకర్రట్ట? అందకర్రట్ట. విచ్ లిటరేచర్ రెఫర్డ్ టు ఆంధ్రాస్ యాజ్ అందకర్రట్ట? సో వేదిక్ లిటరేచర్, బుద్ధిక్ లిటరేచర్, జైన్ లిటరేచర్, తైత్రేయ బ్రాహ్మణ. సో ఆన్సర్ ఏంటి? బుద్ధిస్ట్ లిటరేచర్. నాకు ఫస్ట్ టైం చదువుతున్నాను కాబట్టి కొంచెం వర్డ్స్ ఫెమిలియర్గా లేదు. మీరు ఒకసారి చదివేటప్పుడు చూడండి, ఒకసారి వీడియో చూసేటప్పుడు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈస్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లొకేటెడ్ శాతవాహన ఇన్ బళ్ళారి? Who among the following located Satavahanas in Ballari district on basis of మైకధోని ఇన్స్క్రిప్షన్? ఇది ఇంపార్టెంట్ అండి, మైకధోని ఇన్స్క్రిప్షన్. సో వివి మిరాషి, బందర్కర్, సుక్తాన్కర్, జోగ్లేకర్. సో ఆన్సర్ ఈస్ సుక్తాన్కర్. నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ప్లేస్ నోన్ యాజ్ అనూప అండర్ గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి రూల్ చేసేటప్పుడు అనూప అనే ఏరియా ఎక్కడుంది అని. మాహిష్మతి, విదిష, ఉజ్జయిని, పోదన. సో ఆన్సర్ ఏంటి అంటే మాహిష్మతి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇష్యూడ్ జున్నార్ ఇన్స్క్రిప్షన్? భూమక, చస్తాన, ఉషవదత్త, ఆయామ. ఆన్సర్ ఈజ్ ఆయామ. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఈవెన్ మనకి ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది, కానీ స్పెసిఫిక్గా ఇవి ఏపీ గురించి అడుగుతున్నారు కాబట్టి మేబీ అలా ఉండొచ్చు. ఐడెంటిఫై ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద శాతకర్ణి. శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. శాతవాహనుస్, కన్హేరి ఇన్స్క్రిప్షన్, కొండావలి ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, కారేలా ఇన్స్క్రిప్షన్. సో ఆన్సర్ ఈస్ కొండావలి ఇన్స్క్రిప్షన్. విచ్ ఇక్ష్వాకు రూలర్ వాస్ డిస్క్రైబ్డ్ as శ్రీ పార్వతీపాటి? శ్రీ పార్వతీపాటి. శాంతమూల 1, శాంతమూల 2, వీరపురుషదత్త, రుద్రపురుషదత్త, వీరపురుషదత్త. సో టైటిల్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ 11th క్వశ్చన్, రుద్రపురుషదత్త ఇష్యూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్? సో రుద్రపురుషదత్త అయిన ఏ ఇన్స్క్రిప్షన్స్? సో నాకైతే ఈ టాప్ 10 క్వశ్చన్స్లో ఇన్స్క్రిప్షన్స్, వాళ్ళ యొక్క టైటిల్స్ ఇంపార్టెంట్ అనిపించింది.
inscription. So Gurajala inscription, Jaggaipeta inscription, Vijaypuri inscription, Sri Parvata inscription. Answer వచ్చి గురజాల ఇన్స్క్రిప్షన్. రుద్రపురుష దత్త ఇన్స్క్రిప్షన్ ఏంటి అని. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్స్క్రిప్షన్ అట్ విచ్ ప్లేస్ రికార్డ్స్ మల్టిపుల్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ సెక్షన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బై ద రూలర్స్. కారేల, వీరాపురం, రామగిరి, అల్లూరు. విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ విశ్వదత్త ఇన్వెస్టింగ్ విశ్వదత్త ఇన్వెస్టింగ్ 2000 కర్షపన్నాస్ ఇన్ వేవియర్స్ గుడ్ అట్ గోవర్ధన. విశ్వదత్త ఇస్తున్నవి ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది? సోపార ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, కన్హేరి ఇన్స్క్రిప్షన్, ప్రతిష్టాన ఇన్స్క్రిప్షన్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ కంటైన్ రిటర్న్ బై ఏ ఉమెన్ గురించి రాసే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ కంటెంట్ రైటింగ్ బై ద ఉమెన్స్ రాసిన టెక్స్ట్లు ఏంటి అండి? బృహత్ కథ, కామసూత్ర, గతసప్తసారథి, లీలావతి. గతసప్తసారథి మనకు తెలుసు కదండి. గతసప్తసారథి రాసినది హాలా, 17th కింగ్ అనుకుంటున్నా. ఓకే. 15th క్వశ్చన్, ద టెక్స్ట్ యోగసార వాస్ రిటన్ బై నాగార్జున, ధానపాల, కుదాచార్య, వాస్తుపాల. సో నాగార్జున ఈజ్ ద ఆన్సర్. విచ్ ఈస్టర్న్ చాళుక్య రూలర్ ఇష్యూడ్ విప్పరాల ఇన్స్క్రిప్షన్? కభుజ, విష్ణువర్ధన, ధనంజయ, జయసింహవల్లభ, శక్తివర్మ. ఆన్సర్ ఏంటి అంటే జయసింహవల్లభ. చూడండి, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిన్లీ ఇన్స్క్రిప్షన్స్, ఎవరు ఏ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినారు, ఎవరు ఏ టెక్స్ట్ రాశారు, ఎందుకు రాశారు. సో స్ట్రైట్గానే ఉన్నాయి. మేబీ ఈసారి ప్యాటర్న్ మారకపోవచ్చు, కానీ మనం మాత్రం ముందు ఎలా ఉండేదో ఖచ్చితంగా చూడాలి. అండ్ 17th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్ యూజ్డ్ ద టైటిల్ త్రిపుర మర్త్య మహేశ్వర? విష్ణువర్ధన 1, విజయాదిత్య, విష్ణువర్ధన 3, గుణగ విజయదత్త. ఆన్సర్ ఈస్ గుణగ విజయదత్త. డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్య టైమ్ పోటల చెరువు వాజ్ పాపులర్ సెంటర్ ఫర్ బుద్ధిజం, జైనిజం, శైవిజం, వైష్ణవిజం. ఆన్సర్ ఏంటి అంటే జైనిజం. ఓకే. ఐడెంటిఫై ద పర్సన్ హూ రిసీవ్డ్ నందంపుడి విలేజ్ యాజ్ ఎ గ్రాంట్ ఫ్రమ్ రాజరాజ నరేంద్ర. నందంపుడి విలేజ్ని బహుమతిగా ఎవరికి వచ్చింది? నన్నయ్య భట్ట, నారాయణ భట్ట, జిన్నవల్లభ, పావులూరి మల్లన్న. మనం తొందరలో నన్నయ్య భట్టన, నారాయణ భట్టన అని బాగా ఫోకస్ చేసి చదవం. చూడండి, ఈ క్వశ్చన్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే కొంచెం ఫోకస్ చేయాలి. నన్నయ్య, నారాయణ అలాంటివి. సో నారాయణ భట్ట. విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్డ్ అబౌట్ కాకతీయ ఫర్ ద ఫస్ట్ టైం? కాకతీయ. మాగల్లు ఇన్స్క్రిప్షన్, బయ్యారం ఇన్స్క్రిప్షన్, పోలవరం ఇన్స్క్రిప్షన్, పిల్లలమర్రి ఇన్స్క్రిప్షన్. సో నేనేమంటున్నా అంటే ఇలా ఇన్స్క్రిప్షన్స్లో పక్కన మనం ఈవెన్ పోలవరం ఇస్ ఏ ఇన్స్క్రిప్షన్కి ఫేమస్, బయ్యారం ఇన్స్క్రిప్షన్లో దేని గురించి చెప్తుంది అని రాసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. కాకతీయ వాజ్ సబార్డినేట్ ఆఫ్ విచ్ డైనాసిటీ ఇన్ ఆంధ్ర? చోళా, ఈస్టర్న్ చాళుక్యస్, బాదామి చాళుక్యస్, రాష్ట్రకూటస్. 22nd, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫీటెడ్ గణపతి దేవ ఇన్ 1263? ఎవరు డిఫీట్ చేశారు? వెల్నాటి చోళాస్, యాదవాస్, పాండ్యాస్, హొయసలాస్. పాండ్యాస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ద టైటిల్ రాయగజ కేసరి? ఇవి టైటిల్స్ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఒక్కటే ఉంటుందండి. నేను తెలుగులో చెప్పండి అని అడగచ్చు. సేమ్ రాయగజ కేసరి, ఈవెన్ తెలుగులో కూడా రాయగజ కేసరిని. రుద్రదేవ, గణపతిదేవ, రుద్రమ్మదేవి, రుద్రమ్మదేవి. కాకతీయ డైనాసిటీ. ద వర్డ్ తంబయ ధనం
ఈజ్ నోటీస్డ్ ఇన్ ద బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ విచ్ డిస్టిక్? తంబయదనం, కర్నూలు, కృష్ణ, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం. తంబయదానం. ఓకే. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ శాతవాహన ఫ్యామిలీ ఈజ్ నాట్ స్టేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్క్స్. ఏ దాంట్లో లేదు అని అడుగుతున్నారు ఇక్కడ. నాట్, ఇది ఒక మెయిన్, నాట్ స్టేటెడ్. సో స్ట్రైట్గా అడుగుతున్నారు, నాట్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అర్థమవుతున్నాయి కదండి క్వశ్చన్స్, స్ట్రైట్గా, నాట్. ఈవెన్ ఇక్కడ ఒకటి ఏదో చూసాం, డేట్స్ ఇచ్చి మరీ అడుగుతున్నారు ఎక్కడ ఏంటి అని, టైటిల్స్. ప్రతిస్థానప్రకల్ప ద్వాత్రి ఖదసారి సంగరం ఘద సప్తసతి, అన్నిటికీ ఘద సప్తసతి మెయిన్ ఇన్స్క్రిప్షన్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోడ్ ద టెక్స్ట్? జినేంద్ర కళ్యాణ అభ్యుదయం, జినేంద్ర కళ్యాణ అభ్యుదయం. పంప, అప్పయ్యచార్య, గూండ్య భట్టు, అగస్త్య. ఆన్సర్ అప్పయ్యచార్య. ఆంధ్రసభ చింతామణి ఈ స్టేటెడ్ టు హ్యావ్ రిటన్ బై నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పెద్దన్న. ఆంధ్రసభ చింతామణి. చాలా రైటింగ్స్ అడుగుతున్నారు ఎవరు ఏం రాశారు అని. సో టెక్స్ట్లు చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ అండి, ఒక్కసారి వచ్చేసినాయా 1 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రేకపల్లి వాస్ క్యాపిటల్ ఆఫ్ విచ్ డైనాసిటీ? రేచర్ల, మంచుకొండ, సంగం, ముసునూరి. ఇవి మైనర్ ఇన్ డైనాసిటీస్. ఇందాక మనం అన్ని కాకతీయ అవన్నీ మేజర్ డైనాసిటీస్, ఇవి మైనర్ డైనాసిటీస్. ముసునూరి. విచ్ రెడ్డి రూలర్ అజ్యూమ్డ్ ద టైటిల్ రాచూర్ దుర్గవిభాల? రాచూర్ దుర్గవిభల. ప్రళయ వేమారెడ్డి, అన్నపోట, అన్నవేమ, కొమరగిరి రెడ్డి. ప్రళయ వేమారెడ్డి. ఈయన చాలా ఫేమస్ అని విన్నాను, ఒకసారి మీరు కూడా నీట్గా చదవండి. హూ రోడ్ ద టెక్స్ట్? నరసింహ పురాణం. పోతన, శ్రీనాథ, ఎర్రన్న, బాణ, ఎర్రన్న. పోయిట్స్ అన్నీ ఇంపార్టెంటే అండి. హిస్టరీ తక్కువ 5 టాపిక్స్ ఇచ్చారు, 5 టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్, ఈచ్ టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ అంటే సో ఎంటైర్ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. మన ఏపీలో ఇన్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్స్క్రిప్షన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు అంతే. ద బుక్ ఎ ఫర్గాటన్ ఎంపైర్ వాజ్ రిటన్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫెరిస్టా, రాబర్ట్ సీవెల్, సెలాటోర్, బుర్టన్స్టీన్. ఆన్సర్ ఈజ్ రాబర్ట్ సీవెల్. ఈ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే అన్నీ స్ట్రైట్గా ఎలా అడిగారో మనకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. డ్యూరింగ్ విజయనగర రూల్ విపర వినోదిన్స్ వర్ ఏ సెక్ట్స్ ఆఫ్ వేవర్స్, క్షత్రియాస్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అబ్జర్వ్ ద ప్రివలెన్స్ ఆఫ్ సతీ ప్రాక్టీస్ ఇన్ విజయనగర? ఎవరు? నికోలస్ కాంటి, అబుర్ రజాక్, బర్బోసా, నుంటిస్. ట్రావెలర్స్ గురించి కూడా ఇచ్చారు. సో నుంటిస్ ఏ కంట్రీ నుంచి? ఐ థింక్ హీ ఈజ్ ఫ్రమ్ ఇటలీ. నికోలస్ డి కాంటి పోర్చుగీస్, అబుర్ రజాక్ ఆఫ్ఘనిస్తాన్. సో మనం ఇంకొంచెం డెప్త్ చదివితే కూడా మనకి ఫ్యూచర్లో దీని నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా వీ క్యాన్ ఆన్సర్. హూ రోడ్ ద టెక్స్ట్? వరదాంబిక పరిణయం. తిరుమలాంబ, వర్ధమాంబ, గంగాదేవి, చిన్నదేవి. తిరుమలాంబ. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేమస్ హ్యూజ్ స్టోన్ బుల్ ఆఫ్ విజయనగర పీరియడ్ ఈస్ లొకేటెడ్ అట్? బుల్ ఎక్కడుంది అని. లొకేషన్స్, రైటింగ్స్, పోయెట్స్, ట్రావెలర్స్, టైటిల్స్ ఎక్సెట్రా అన్నీ అడుగుతున్నారు. తాడపత్రి, కదిరి, లేపాక్షి, పెనుగొండ. లేపాక్షి.
ఓకే. ఈ 35 క్వశ్చన్స్ చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది? గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని. మ్యాక్సిమం స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ చూడండి. అన్ని లొకేషన్స్, అనూప ద క్యాపిటల్ ఆఫ్ ప్లేస్, క్యాపిటల్స్ ఎక్కడ, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, తర్వాత ఇంకో ఇన్స్క్రిప్షన్ చాంద శాతకర్ణి, కొడవలి ఇన్స్క్రిప్షన్, ఇక్ష్వాకు రూలర్, ఇంకో ఇన్స్క్రిప్షన్ గురుజాల ఇన్స్క్రిప్షన్, మళ్ళీ ఇంకో ఇన్స్క్రిప్షన్ అల్లూరి, తర్వాత ఇంకో ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, తర్వాత టెక్స్ట్ ఆఫ్ ఉమెన్ గురించి ఉండేది నాగార్జున యోగసార టెక్స్ట్. సో ఈ టాప్ 35 క్వశ్చన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో 35 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మొత్తం ఒకసారి. పేపర్ 1లో ఓన్లీ పార్ట్ హిస్టరీ, నెక్స్ట్ వీడియోలో మొత్తం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 35 క్వశ్చన్స్ కోసం వెయిట్ చేయండి. అలా అప్లోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ఒకసారి చూడండి, నేను స్క్రోల్ స్లోగా చేస్తున్నాను. మీకు పాసిబుల్ అయితే అన్నీ పాస్ చేసుకుంటూ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్స్ని కూడా ఇన్ డెప్త్ చదివినా మనకు కొంచెం యూజ్ ఉంటుంది. కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తున్నా, చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎయిత్ క్వశ్చన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నైన్త్ క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ అయిపోయింది. ఓకే. 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, 16th క్వశ్చన్, 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, 19th, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 మొత్తం ఇంతే డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా 35 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.